కాకికి పిండం పెట్టి 2 గంటల నుండి ఎదురుచూస్తున్నారు. కాని ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు. కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు ముంచుకొస్తుంది. పంతులుగారు, ఒకవేళ కాకి ముట్టకుంటే ఎలా? ప్రశ్నించారు వచ్చిన బంధువుల్లో ఒకరు. ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్లల్లో కూడా వేయొచ్చు జలచరాల కోసం, చెప్పారు పంతులుగారు. లేదు, కాకి వచ్చి ముడితేనే ఆత్మకు శాంతి కలిగినట్లు. అప్పటి వరకు ఇక్కడి నుండి జరిగేదే లేదు, వేచి చూడవలసిందే, ఖచ్చితంగా చెప్పింది ఒక పెద్దావిడ. ఆమె చనిపోయిన వ్యక్తి తరపున వచ్చిన అతి దగ్గరి బంధువు. అతని పెద్దమ్మ కూతురు. మిగతా బంధువులు చనిపోయిన వ్యక్తికి కోడలు తరపు బంధువులు. ఇంకెక్కడి కాకులు? కాకులు కనిపిస్తున్నాయా అసలు? కాకులన్నీ లోకులై పుడితేను, హాస్యమాడాడు వచ్చిన బంధువుల్లో ఒకరు. ఇద్దరు నవ్వారు. సమయం కాని సమయంలో హాస్యాలేమిటి? వాళ్లవైపు తీక్షణంగా చూసిందా పెద్దావిడ. అబ్బా, ఈ ముసలాడు బతికి ఉన్నన్నాళ్ళు సాధించాడు, చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు అన్నాడు కర్మకాండ చేస్తున్న వ్యక్తికి స్వయాన పిల్లనిచ్చిన మామ. చనిపోయిన వ్యక్తికి వియ్యంకుడు. అవును అన్నట్లు తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు. పుత్రరత్నం తన మామ అన్న మాటలకు. ఈ మామ అల్లుళ్ల ప్రవర్తనకు పెద్దావిడికి ఒళ్ళు మండి బాగా కోపమొచ్చింది. చనిపోయిన వ్యక్తంటే ఆమెకి బాగా గౌరవం. పేదరికంలో పుట్టినా కష్టపడి పైకి వచ్చాడు. కొడుకు 10వ తరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా తామెంతమంది చెప్పినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన సుఖాల్ని పక్కన పెట్టి మంచి ఉద్యోగం కోసం కొడుకును పెద్ద చదువులు చదివించి ప్రయోజకుణ్ణి చేశాడు. కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతుండడం వల్ల కొడుకును కష్టపెట్టడం ఇష్టం లేక కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లో ఒక్కడే ఉండేవాడు. కొడుక్కి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు. 3 సంవత్సరాల క్రిందటి నుండి మంచం పట్టాడు. చేసేది లేక తండ్రిని తీసుకెళ్లి తన దగ్గరే ఉంచుకున్నాడు కొడుకు. అందమైన ఆలిమాట అమృతంలా భావించి అడుగులకు మడుగులొత్తే కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలనుకున్నాడు. తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తి వచ్చింది. తిరిగి వచ్చే 10 రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు సడ్డుకుడు. అదే తోడల్లుడు. లేదు, ఇలా మంచం మీదనే ఉండేవాళ్లని వృద్ధాశ్రమంలో తీసుకోరు, అదీకాక ఇతరుల దృష్టిలో బావుండదు కూడా అంది భార్య. చివరకు అనేక చర్చల తర్వాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒక ఇరుకు గదికి తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకుని 10 రోజుల వరకు తండ్రిని చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయి మాట్లాడి టూర్కు బయలుదేరారు. ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని అదే రోజు రాత్రి తెల్లారేటప్పటికి గుండెపోటుతో మరణించాడు తండ్రి. టూర్ వెళ్లిన అందరూ అర్ధాంతరంగా రావలసి వచ్చింది. అంత్యక్రియల కోసం స్వగ్రామం వచ్చారు. అంత్యక్రియలకు ఊరంతా హాజరయ్యారు. తర్వాత జరిగే కర్మకాండలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు. బతికి ఉన్నన్నాళ్లు ఏం కష్టపెట్టాడ్రా మీ నాన్న? కోపంగా అడిగింది పెద్దావిడ. నీకేం తెలిసే అత్తమ్మ, 3 సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో. ఈ 6 నెలల నుండి మరీను అన్నీ మంచం మీదే. వాటికోసం పెద్ద జీతానికి మనిషిని మాట్లాడవలసి వచ్చింది. వాడు రాత్రికి ఉండడు కదా, రాత్రంతా మేమే సేవ చేయవలసి వచ్చింది అన్నాడు కొడుకు. సమాధానంగా, అదొక్కటేనా? చాలా రాత్రి వరకు కూడా కాళ్లు నొక్కించుకుంటూనే ఉండేవాడు, తొందరగా వదిలిపెట్టేవాడే కాదు, చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్టుగా. ఓహో అంతేనా అన్నది పెద్దావిడ. నీకు చిన్నప్పుడు 2 సంవత్సరాల పాటు ఆల్బిమినో గిల్బిమినో ఎక్కువై రోగం పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అదే కదా మీ నాన్న నిన్ను సాధించడమంటే? నీకు వినికిడి సమస్య వస్తే చెవి ఆపరేషన్ చేయించి రాత్రంతా హాస్పిటల్లో నీ దగ్గరే నిద్ర మానేసి పడుకుని సేవ చేశాడే, అదే కదా మీ నాన్న నిన్ను సాధించడమంటే. పెద్దావిడికి ఒళ్ళు మండింది. మీ అమ్మ చనిపోయిన తర్వాత బెంగతో మానసికంగా కుంగిన నీకు ఫిట్స్ వస్తుంటే సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకుని సేవ చేస్తూనే ఉన్నాడే, అదే కదా మీ నాన్న నిన్ను సాధించడమంటే. మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోరా అంటూ మేమెంత పోరినా వచ్చేదెలాంటిది వస్తుందో, నా కొడుకు దిక్కులేనివాడవుతాడే అంటూ నీకోసం తన సుఖాలన్నీ వదులుకున్నాడుగా, అదే కదా మీ నాన్న నిన్ను సాధించడమంటే. నేను దరిద్రంలో పుట్టి పెరిగాను. నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా ధారపోసి జాగాలు, భూములు, నగ, నట్ర అన్నీ జమచేసి ఇచ్చాడుగా, అదే కదా మీ నాన్న నిన్ను సాధించడమంటే. నువ్వెప్పుడూ బిజీగా ఉంటావు. ఫోన్ చేస్తే నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందేమోనని ఫోన్ చెయ్యడానికి కూడా వెనక ముందయ్యేవాడు. అదే కదా మీ నాన్న నిన్ను సాధించడమంటే. నీతో మాట్లాడదామనుకున్న మాటలన్నీ ఒక డైరీలో రాసేవాడు. మీ నాన్న మీద నీకు కొంచెమైనా ప్రేముంటే ఇంట్లో వెతికి చదవరా దాన్ని.
పగలనక రాత్రనక కష్టపడి నీకోసం 30 ఏండ్లు సేవ చేసినోడికి 3 ఏండ్లు సేవ చేయడం సాధించడం కిందకైంది కదూ నీకు. అయినా ఎలా తెలుస్తుందిలే మీ నాన్న విలువ నీకు. ఎప్పుడూ హాస్టల్లోనే ఉన్నోడువాయే. తండ్రి కష్టం విలువ బంధం చూస్తేనే కదా నీకు తెలిసేది. చూసినా తెలుసుకునే కాలం కూడా కాదిది. పెద్ద సంబంధం, సుఖపడతావని పెళ్లి చేశాడు. ఎవరో మహాకవి అన్నట్ట, సముద్రం వద్దకు ముత్యాలేరుకుందామని ఆశతో వెళ్లాను, చివరకు ఆ సముద్రమే మింగివేసింది అని. అలా అయింది మీ నాన్న పరిస్థితి. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వైనా చెప్పద్దు? ఎన్నడూ కొడుకుని కష్టపెట్టనివాడు అంతసేపు కాళ్ళు ఎందుకు నొక్కించుకున్నాడో? ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద సుఖం పుత్ర పర్విష్యంగమేనయ్యా. పెద్ద పెద్ద గ్రంథాలు కూడా చెబుతున్నాయా విషయం. కొడుకుని కావలించుకోవడం వల్ల పొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా. ఆ వయసులో భార్య, ప్రియురాలు ఎవరి స్పర్శ సుఖమనిపించదు. ఏ వయసులోనైనా సుఖాన్నిచ్చేది తన సంతానం స్పర్శనేనయ్యా. ఇది కూడా తెలియక పెద్ద చెప్పొచ్చావు. తన చివరి వయస్సులోనైనా కొడుకుతో ప్రేమ సుఖం పొందడానికేనయ్యా వాడు కాళ్ళు నొక్కించుకున్నది. నీకు వయసొస్తుంది, అప్పుడు అర్థమవుతుందిలే ఇదంతా. తల్లి లేదు, తండ్రి లేదు, ప్రేమ లేదు, బంధం లేదు. కాలమా ఎలా అయిపోతివే అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది పెద్దావిడ. అప్పుడేడ్చాడు కొడుకు నిజంగా, గుండెలు పగిలేలా, మనసు నిండా. తండ్రి గుర్తొచ్చి, తండ్రి ప్రేమ గుర్తొచ్చి, తండ్రి తన కోసం చేసిన త్యాగాలు గుర్తొచ్చి, తండ్రితో తన జీవితమంతా కళ్ల ముందు కదిలి పశ్చాత్తాపంతో అతన్ని చూసి కోడలు, వియ్యంకుడు, బంధువులు ఇలా అందరూ ఏడవసాగారు. కొందరికి తమ తమ తండ్రి గుర్తుకురాగా, మరికొందరికి తమ తండ్రితనం, పిల్లల కోసం పడిన కష్టం గుర్తుకురాగా, ఇంకా కొందరికి ఆ పెద్దావిడ కాలమా ఎలా అయిపోతివే అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతుందో అనే వేదన కలగడం వల్ల అప్పుడొచ్చాయి పుత్రధర్మాన్ని కావుమంటూ, రక్షించమంటూ, కావు కావుమంటూ ఒక్కసారిగా కాకులు కాకిపిండాన్ని తినడానికి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.